హాయ్ ఎవ్రీవన్. హాయ్. సో లక్కీకి ఫర్ ఏ చేంజ్ ఉంటుంది అని చెప్పేసి వాల్యూ మార్ట్కి తీసుకొని వెళ్ళా రీసెంట్గా. సో హీఈస్ వెరీ సూపర్ ఎగ్జైటెడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా అండ్ ఆ ట్రాలీలో ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. చాలా ఎగ్జైట్ అయ్యాడు, చాలా ఆడుకున్నాడు, అల్లరి చేసేసాడు మొత్తం కంప్లీట్గా. అండ్ తన డ్రెస్సెస్ తను షాపింగ్ చేసుకున్నాడు. సో దిస్ ఈస్ ద షాపింగ్ వ్లాగ్ ఆఫ్ లక్కీ. తన ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడో, ఎలా స్టార్ట్ చేసాము, ఏం పర్చేస్ చేసాము అన్నది ఇందులో చెప్తాము. సో ఈ షాపింగ్ వచ్చేసి బిఫోర్ దసరా అండ్ దివాళీ ఫెస్టివల్కి ఏదైనా ఫెస్టివల్ వే కలెక్షన్స్ లక్కీకి ఏదైనా బెస్ట్గా ఉంటే తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. అండ్ అలాగే చిన్న గ్రాసరీ షాపింగ్, సో దట్ తను కూడా కొంచెం ఒక న్యూ ప్రపంచాన్ని చూస్తాడు కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళాం. అండ్ ఈ షాపింగ్ మాకు ఒక గుడ్ మెమోరీస్ని అండ్ అలాగే మై కిడో క్యూట్ మూమెంట్స్ని, వాడి అల్లరిని, వాడి ఎక్స్ప్రెషన్స్ని అన్నిటినీ నేను క్యాప్చర్ చేసుకోగలిగాను. అండ్ షాపింగ్ అయిపోయిన తర్వాత వైండ్ అప్ అవర్ షాపింగ్ విత్ ది ఫుడ్. తనేం తినలేదు, బట్ హీ ట్రైడ్ టు ఈట్ జంక్ ఫుడ్ కాబట్టి నేను కూడా తనకి ఇవ్వడానికి ప్రిఫర్ చేయలేదు. బట్ హీ షుడ్ నో, తనకి టేస్ట్ తెలియాలి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో పిల్లలకి ఆ నాలెడ్జ్ అనేది నేర్పించాలి. ఆ కాంపిటేటివ్ వరల్డ్కి తగ్గట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. టెక్నాలజీ వైజ్ కానీ, కాంపిటేటివ్ వైజ్ కానీ, నాలెడ్జ్ వైజ్ కానీ, అండ్ మన ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఉన్న కల్చర్ని కూడా వాళ్ళు తెలుసుకోవాలి అన్నది నా ఒపీనియన్. సో అది వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, చైల్డ్గా ఉన్నప్పుడే నుంచి వాళ్ళకి ఫీడ్ చేసుకుంటూ వస్తే దే విల్ బీ ఇన్ రైట్ పాత్. అన్ని థింగ్స్కి దే విల్ బీ అప్డేటెడ్ అని అనిపిస్తుంది. సో దట్ ఎక్కువ నాలెడ్జ్ షేరింగ్ చేయడానికి నేను ట్రై చేస్తా. సో నాలెడ్జ్ షేరింగ్ చేయడానికి కానీ, నేర్పించడానికి కానీ ట్రై చేస్తా. అండ్ మై కిడ్ ఈజ్ వెరీ వెరీ స్మార్ట్ అండ్ షార్ప్. ఏదైనా చాలా ఒక్కసారి చెప్తే చాలు వాడు చేసుకుంటాడు. అండ్ ఈ షాపింగ్ అయితే వాటి క్యూట్ మూమెంట్ ఇదంతా కంప్లీట్ వాడి షాపింగ్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 1.5 years, 1 year 4 months. అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ విత్ మై క్యూట్ లిటిల్ కిడో. లవ్ యూ లక్కీ. అండ్ నేను ఎస్పెషల్లీ తన ఎవ్రీ మూమెంట్ని రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ తను కొంచెం పెద్దగా అయితే మమ్మీ నేను చిన్నప్పుడు ఏం చేశాను, ఎలా అల్లరి చేశాను అని నన్ను అడిగితే ఈ వీడియోస్ చూపించాలి అని అనుకుంటా. అండ్ వీ డోంట్ నో వాట్స్ ద లైఫ్ అనేది. సో మనమున్నా లేకపోయినా హౌ వీ ట్రీటెడ్ అవర్ చైల్డ్, వాళ్ళకి ఎంత కేర్గా చూసుకున్నాం అన్నది వాళ్ళకి తెలియాలి అన్న ఒపీనియన్ తోటే నేను తనకి ఛానల్ క్రియేట్ చేసా. తన ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేస్తున్నా. సో దట్ హీ విల్ సీ తన చైల్డ్హుడ్ని తను ఒకరు చెప్తే వినడం కంటే తన ఓన్ ఐస్తో తను చూస్తాడు అన్న ఆలోచన నాది యాక్చువల్లీ. సో దట్ తన ఎవ్రీ మూమెంట్ నేను క్యాప్చర్ చేసేదాన్ని, దాన్ని ఎడిట్ చేసుకోవాలి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, నాకు ఎడిటింగ్కి కుదరట్లేదు. బట్ ఐ విల్ పోస్ట్ 1 by 1. అండ్ దిస్ ఈస్ ద ట్రావెల్ ఫస్ట్ షాపింగ్ వ్లాగ్ ఆఫ్ లక్కీ.